హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కబాబ్ని ఇలా హోటల్ స్టైల్లో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? సింపుల్గానే ప్రిపేర్ చేయవచ్చు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా. ఇప్పుడు మనము ఫస్ట్ కబాబ్ని ఎలా కలుపుకోవాలి, అలాగే దానికి మసాలాలు ఎలా యాడ్ చేసుకోవాలి, ఏమేమి యాడ్ చేసుకోవాలి చూపిస్తా. హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నా. హాఫ్ కేజీ చికెన్కి ఎంత మసాలాలు యాడ్ చేసుకోవాలనేసి ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ వస్తుంది కదా, అంగడిలో రెడీమేడ్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం. మీకు ఇంకా స్పైసీగా ఎక్కువ ఉండాలి కారం అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కారంని యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు, 1 ఎగ్ అయినా వేసుకోవచ్చు. అలాగే శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్, ఎక్కువ వేయకూడదు, 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది హాఫ్ కేజీకి. అలాగే ఫుడ్ కలర్ వేస్తున్నా, ఇది మీరు వేయచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి ఇవంతా మిక్స్ చేసేయండి. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనము కబాబ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ప్యాకెట్ వస్తుంది కదా, అంగడిలో దొరుకుతుంది కదా, సో ఆ ప్యాకెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు దాని బదులు కార్న్‌ఫ్లవర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కబాబ్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. మనకి అంగడిలో దొరుకుతుంది కదా, సో ఆ పౌడర్ని తీసుకుంటున్నా. పౌడర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇంతే, మనకి ఇంకేం మనము ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి. యాడ్ చేసుకోవాల్సింది కూడా ఇంతే, ఇంక వేరే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా బాగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పెట్టుకునేసేయండి. టైం ఉంటే ఇంకా మీరు ఒక 2 అవర్స్, 3 అవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగా మనకి అంతా మిక్స్ అయ్యి మనకి కబాబు ఇంకా చాలా బాగా సాఫ్ట్‌గా వస్తది. ఇంతే, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పెట్టేస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఈ కబాబ్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. ఓకేనా? సో మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకుందాం. ఆలోపు ఆయిల్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకునేసేయండి కబాబ్‌ని. ఇంతే, సింపుల్‌గా మనకి కబాబ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో దీన్ని మనము ఇప్పుడు బాగా ఫ్రై చేసుకునే విధానంలో ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం స్లో మీడియంలో పెట్టండి. ఆయిల్ అనేది హై మీడియంలో పెట్టుకోకుండా లో మీడియంలో పెట్టండి. కొద్దిసేపు హైలో పెట్టేసి, సో తర్వాత లో మీడియంలో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మీరు లో మీడియంలో పెట్టుకొని ఇలా 5 మినిట్స్ మీరు ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి మనకి కబాబ్ అనేది. చూసారు కదా ఎంత క్రిస్పీగా మనకి అవుతుందో. ఇలా ఒక 5 మినిట్స్ అయితే లో మీడియంలో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? అప్పుడే మనకి కబాబ్ అనేది బావుంటది. సో టేస్ట్ కూడా చాలా బావుంటది. మనము మిక్స్ చేసుకోవడంలో పౌడర్స్ అంతా మనం మిక్స్ చేసుకోవడంలో కాదు, మనము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా మనకి కబాబ్ అనేది వస్తది. ఇంకా ఇంతే గైస్, సింపుల్‌గా ఇలా అయితే కబాబ్‌ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.